వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. ఊరిస్తే మీరు పట్టించుకోకపోతే నేను నిలదీస్తే కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ స్టార్ట్ అయ్యింది. బడ్జెట్ చెప్తే ఎట్లాగా ఇంకెన్ని రోజులు పట్టుద్ది? ఇది 10 డేస్లో అయిపోయిందా? మొత్తం తెగేసరిగా అయిందా? 15 రోజుల తర్వాత నేను వస్తే ఉంటుంది ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యి. ఏంటిది అలాగే వదిలేస్తారా? పైన ఏమన్నా ట్యాంక్ వస్తుంది పైన అమృతం? ఓకే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో చేసిన విన్నపాన్ని మన్నించి నాటి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు చొరవతో కావలి పట్టణ ప్రజల యొక్క త్రాగునీరు అవసరాల కోసం అమృత్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్థానిక అర్బన్ లోకల్ బాడీ ఏదైతే మున్సిపాలిటీ ఉందో వారి యొక్క సమన్వయంతో జీవో నెంబర్ 323 తేదీ 29/8/2017 జారీ చేయడం ద్వారా 59,30,30,00,000 రూపాయలని ఏదైతే త్రాగునీటి అవసరాల కోసమో ఈ యొక్క పట్టణానికి మంజూరు చేయటం, అదేవిధంగా మురుగునీటి శుద్ధికి సంబంధించి ఈ పట్టణంలో అభివృద్ధి చేయడానికి జీవో నెంబర్ 82 ద్వారా తేదీ 3 మార్చి 2017 ఆ జీవో ద్వారా 29,11,00,000 రూపాయలు మొత్తం కలిపి 88,41,00,000 రూపాయలని అమృత్ 1 పథకం కింద వాస్తవానికి నిబంధనలకు అనుకూలంగా ఈ నగరపాలిక సంస్థ లేదు ఆ రోజున. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మక్కువతోటి ఇష్టంతో అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన విన్నపాన్ని ఆమోదించి అవసరమైనటువంటి మార్పులన్నీ చేసి అమృత పథకం ఇక్కడ కావలికి ఆమోదం తెలిపి ఇక్కడ అమలు జరిగేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ నిధుల ద్వారా కావలి పట్టణంలో అదనంగా 7,350 గృహాలకు నీటి సరఫరా కోసం వినియోగించడానికి 19.125 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నెట్వర్క్ని దానికోసం వెంకయ్య నాయుడు గారు చొరవతో అమృత్ 1 ద్వారా అభివృద్ధి పనులు ఇక్కడ జరగడానికి ఏదైతే ఒక స్ఫూర్తిగా వారు నిలిచారో ఆ స్ఫూర్తికి గుర్తుగా 8 జనవరి 2018 అప్పుడు కూడా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ అమృత పథకం కింద కావలి పట్టణానికి చేసినటువంటి మేలుని ప్రజలకి చిరకాలం గుర్తుండాలి అనే ఉద్దేశంతో ఆ పైలాన్ని ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. అమృత్ 1 ద్వారా కావలి ప్రజలకి త్రాగునీరు ఇవ్వాలని డబుల్ ఇంజన్ సర్కార్ 2017లోనే నిధులు విడుదల చేస్తే 2019లో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో రావటం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 మధ్యన మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తి చేయడంతో నిర్లక్ష్యం వహించారు. ఆ యొక్క ప్రాజెక్టుకి పెట్టాల్సినటువంటి వ్యయం చేయకుండా నిర్వీర్యం చేశారు. అమృత్ పథకం స్ఫూర్తి అయినటువంటి ఇక్కడ ఏదైతే పైలాన్ని 2018లో ప్రారంభించారో 10 ఏప్రిల్ 2020న దాన్ని పగలగొట్టినటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు ప్రోద్బలంతో కూల్చివేసినటువంటి పరిస్థితి. కావలి ప్రజలకి త్రాగునీరు సౌకర్యం ఇవ్వాలనేటటువంటి నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వెంకయ్య నాయుడు గారు వారు నిధులు విడుదల చేసి దేశానికి ఉప ప్రధానిగా ఉన్నటువంటి సమయం, ఆ సమయంలో వారిని తీవ్రంగా అవమానించినటువంటి పరిస్థితి. సరే, తర్వాత రకరకాల మార్పులు చేర్పులు చేసి ఏదైతే ఒకవేళ వాళ్ళు ఏదైనా మార్పులు చేయాలన్నా ఇంకొక పైలాన్ని కట్టే అవకాశం ఉన్నా కట్టలేదంటే నిజంగా ఎవరైనా ₹4 డబ్బులు ఇచ్చి సహాయం చేసి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అటువంటి వారిని గుర్తుంచుకొని అటువంటి వారిని
మనం స్మరించుకునేటటువంటి స్ఫూర్తి ఉండవలసినటువంటి వ్యక్తులు వారి గుర్తుని చెరిపేసేటటువంటి విధంగా ఏదైతే వ్యవహరించారో మనందరం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దాని ఏ విధమైనటువంటి దురహంకార పాలన ఆ రోజు సాగింది అనేటటువంటి అంత దారుణాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అకృత్యాలు చేసిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించడం అంటే ఒక రకంగా ఆయన్ని ప్రోత్సహించారు. ఆ పైలాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రోత్సహించారు. పైగా ఆ దురాగతానికి ఎవరైతే ఎదిరించి నిలబడ్డారో అప్పుడు కంచెల మురళి అనే ఇతను నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ పైలాన్ని పగలగొట్టమే కాదు దాని గురించి కేసు పెట్టాలని వెళ్తే ఎదురుగా వేధించేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరెవరైతే ఈ పట్టణం నుంచి వెళ్ళారో వారందరి మీద కేసు పెట్టేటటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు ద్వారా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసిన అనంతరం నేను 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ హోదాలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి యొక్క సమక్షంలో 20 ఫిబ్రవరి 2025 జరిగిన జిల్లాలో నా సమీక్ష ఏదైతే ఉందో ఆ సమీక్షలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. 2025 ఫిబ్రవరి 21న మొట్టమొదటిసారి దాదాపు దగ్గర ఒక సంవత్సరం దాటినటువంటి పరిస్థితి లేవనెత్తినప్పుడు దాని మీద స్పందించినటువంటి కలెక్టర్ గారు తర్వాత దాని మీద ఏ రకమైన కార్యాచరణ జరగలేదు. మళ్ళీ రెండవ సమీక్ష 12 డిసెంబర్ 2025 జరిగినప్పుడు అమృత్కి సంబంధించి జరిగినప్పుడు ఇక్కడ కమిషనర్గా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ గారు వారు కూడా హాజరు కావడం జరిగింది. నా మనసులో గుర్తుంది ఇక్కడ జరిగినటువంటి దురాగతం. వెంటనే పైలానికి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడటం, అమృత్ స్కీమ్ ఏదైతే ఉందో 89 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామో దానికి సంబంధించినటువంటి పురోగతి దాదాపు 59-60 కోట్లు ఆ పైపు లైన్ల ద్వారా ఆ 7,300 గృహాలకి నీరిద్దామన్నటువంటి ఆ యొక్క పనుల యొక్క పురోగతి, అదేవిధంగా మురుగునీటి శుద్ధికి ఇచ్చినటువంటి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 39 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పురోగతి మాట్లాడినప్పుడు 2019 వరకు జరిగినటువంటి పనులు చాలా వేగంగా జరగటం, 19-24 మధ్య నత్తనడకన జరగటం, మళ్ళీ 24 నుంచి ఇప్పుడు వేగంగా పూర్తయి చివరి దశలో రావటం. రేపు ఏప్రిల్ నెలాఖరికి మొత్తం కూడా ఏదైతే ఒక లక్ష్యంతో అమృత్ 1 నిధులు తెచ్చామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయటం.